మా దగ్గర ఉగ్రవాదులే లేరు, మేము చాలా శాంతిపరులం, ఇది పాకిస్తాన్ చెప్పిన మాట. కానీ నిజానికి ఈ పుల్వామా దాడి తర్వాత తన రంగు ఎప్పుడు బయటపడుతుందని ఎదురు చూస్తున్న వాళ్ళకి పహల్గామ్లో తన నిజ రూపాన్ని బయటపెట్టింది పాకిస్తాన్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండ్ వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బయటపడింది పాకిస్తాన్ దొంగ బుద్ధి. పుల్వామా దాడిపై పాకిస్తాన్ ఎయిర్ వైస్ మార్షల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడి వెనుక పాకిస్తాన్ ఉందంటూ అంగీకరించారు ఆయన. పుల్వామా దాడి చాలా వ్యూహాత్మకం అంటూ చెప్పుకొచ్చారు ఔరంగజేబు. ఇప్పుడు కూడా అలానే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నామన్నారు ఆయన. పాకిస్తాన్కు ఎంత పెద్ద ముప్పు ఉన్నా రాజీ పడే ప్రసక్తే లేదన్నారు ఆయన. ఔరంగజేబు వ్యాఖ్యలతో బయటపడింది పాకిస్తాన్ అసలైన కుట్ర. 2019లో పుల్వామాలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ ని టార్గెట్ గా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడింది పాకిస్తాన్. ఈ దాడిలో 40 మంది భారత పారా మిలిటరీ సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన మీద విచారణకు సంబంధించి ఇటు ప్రభుత్వం ఆదేశించిన తర్వాత, పక్కా ఆధారాలను కూడా సమర్పించిన తర్వాత ఇప్పుడు తన అసలు బుద్ధి, తన వక్ర బుద్ధిని బయటపెట్టింది పాకిస్తాన్. ఈ దుర్మార్గపు పాకిస్తాన్, ఈ దరిద్ర కొట్టి పాకిస్తాన్, ఈ దౌర్జన్యపు పాకిస్తాన్. మీరు చూడొచ్చు, ఆత్మాహుతికి పాల్పడిన ఘటన ఆ రోజు ఆర్మీ ట్రక్ ని పేల్చేస్తుంది.